సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. మరి కొత్త సంవత్సరంలో అడుగుపెట్టబోతున్నాము. సెలబ్రేషన్స్ మాత్రమే చేసుకుంటే సరిపోద్దా? మనము అసలు ఈ సంవత్సరం ఎట్లుండబోతుంది అనే విషయం తెలుసుకుంటే చాలా బావుంటదని మాకనిపించింది. అందుకోసమే దానికి రైట్ పర్సన్ అయిన గురువుగారిని ఈరోజు పిలవడం, ఇన్వైట్ చేయడం జరిగింది మన స్టూడియోకి. ఆయన్నే మీ అందరికీ బాగా పరిచయం ఉన్న ప్రముఖ ఆస్ట్రాలజర్ అయ్యపు శ్రీకృష్ణ సుధి గారు. మరి గురుగారు నమస్తే. నమస్కారం అండి. పాపం కర్కాటక రాశి వాళ్ళు గత 2, 3 సంవత్సరాలుగా బాగా తిప్పలు పడుతూ ఉన్నారు. ఇప్పుడు మరి ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? వాళ్ళకి పాపమేం లేదు, బానే ఉంటుంది. బానే ఉంటుందా? ఎందుకంటే, ఎందుకంటే కర్కాటక రాశి వారికి హ్మ్. అష్టమ శని వెళ్ళిపోతున్నాడు. ఓకే. శని నుంచి ఉండేటువంటి పీడ, హ్మ్. ఆలస్యం లేదంటే కొంత అనారోగ్యం. హ్మ్. ఈ 2.5 సంవత్సరాలు కొన్ని రకాలుగా ఏంటంటే వీళ్ళని పట్టి, పిండి పీల్చేసి అవును. పిలిచిపిచేసిందనొచ్చు. అలాంటి స్థితిలో కర్కాటక రాశి శని వల్ల ఉన్నది. హ్మ్. ఇప్పుడు ఆ శని వీళ్ళకి అనుకూలంగా మారుతున్నాడు. ఓకే. అలానే గురుడు జూన్ వరకు ఉండేది లాభస్థానంలో ఉంటాడు. ఆహా! తర్వాత వచ్చేసి రాహుకేతువులు కూడా భాగ్యరాహువు మీకు అష్టమంలోకి రావటం చేత కొంత కర్కటక రాశికి బాగా మెరుగైన పరిస్థితులు. ఓకే. ముఖ్యంగా వచ్చేసి ఈ కర్కటక రాశి వాళ్ళకు విషయాలకు వస్తే దీర్ఘకాలికమైనటువంటి సమస్యల నుంచి విముక్తి, పరిష్కారం లభిస్తాయి. హ్మ్. తర్వాత ఎంతో కాలం నుంచి వస్తాయి వస్తాయి అనుకున్నటువంటి నిధులు కానివ్వండి, అదేవిధంగా వచ్చేసి రావాల్సినటువంటి ధనం కానీ చేతికి అందేటువంటి అవకాశం ఉంది. ఓకే. కొన్ని సందర్భాల్లో ఇది ప్రోత్సహించినట్లుగా అనుకోవద్దు. హ్మ్. ఆకస్మిక ధనలాభం కూడా కలగటానికి ఆస్కారం ఉంది. ఓహో! గురుడు లాభస్థానంలో ఉన్నాడు. అలానే రాహుకేతువులు గాని, అదేవిధంగా శని యొక్క సంచారం గాని పూర్తి అనుకూలంగా మారుతున్న కారణం చేత ఇప్పటివరకు మీలో కనపడినటువంటి ఒక విశిష్టమైన కోణం ఆవిష్కృతమవుతది. ఓకే. అది మిమ్మల్ని సమాజానికి కొత్త వ్యక్తిగా పరిచయం చేస్తుంది. హ్మ్. తద్వారా సమాజంలో మీకు గుర్తింపు, పురోగమనము, మంచి ఉన్నతి లభిస్తాయి. గురువుగారు మీరేమనుకోకపోతే ఓ ప్రశ్న అడుగుతా గురువుగారు. నాకెందుకో ఒకటి అనిపించింది ఏంటి అంటే, నాకు తెలిసిన వారే ఉన్నారు. ఇప్పుడు మీరన్నారు గదా! ఎవరికైతే ఎప్పటినుంచో రావాలనుకుంటున్న నిధులు ఏవైతే ఉన్నాయో ఆగిపోతూ ఉన్నాయి. ఇది నిజంగానే నాకు తెలిసిన కొంతమంది కర్కాటక రాశి వారికి జరుగుతుంది. కానీ వీళ్ళ అదృష్టమో, దురదృష్టమో అవి రావడము ఒకేసారి కలిసొచ్చినప్పటికీ వీళ్ళకి ఇచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రాశి కరెక్ట్‌గా లేకపోతే అంటే వాళ్ళ టైము బాలేకపోతే వాళ్ళు ఇయ్యలేకపోతే వీళ్ళకి వాళ్ళ నుంచి రావు గదా గురుగారు. అప్పుడెట్లా మరి వీళ్ళ పరిస్థితి? వీళ్ళకివ్వడం కోసమైనా వాళ్ళకొస్తాయి. అంతే అంటారా? వాళ్ళ దగ్గర నిలబడేటట్టయితే వాళ్ళకి యోగం ఉంటుంది. ఓహో! వీళ్ళకివ్వడం కోసమైతే వాళ్ళ యోగంతో అంటే సంబంధం అక్కడ ఏముంది? ఇట్లా వచ్చి ఇట్లా ఎళ్ళిపోతాయంటారు. అంతే. అలా అయినా జరిగానే వీళ్ళకి రావాలి. పోనీలెండి. ఇంతవరకు జరిగింది గత 2.5 సంవత్సరాలుగా ఉన్నటువంటి స్థితిలోంచి, హ్మ్. ఈ కర్కటక రాశి వారికి ఒక రకమైనటువంటి మంచి అనుకూలమైన పరిస్థితులు. కాలం కలిసి రావటం అంటే ఏంటో వీళ్ళని చూడాలి. అవునా? సో, కాలం కలిసొస్తే ఆ! ఇప్పుడు వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు. ఒక సంవత్సరం ప్రయత్నం చేశారు. ఒక 10,000 వచ్చినాయి. హ్మ్. ఇంకో సంవత్సరం ప్రయత్నం చేశారు. అదే 10,000 వచ్చినాయి. హ్మ్. అదే ప్రయత్నం ఈ సంవత్సరం చేస్తే 10,00,000 వస్తాయి. సో, ఈ విధంగా వ్యాపారవేత్తలకి అసలు సూపర్‌గా ఉంటదేమో. ముఖ్యంగా ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్స్‌లో ఉన్నోళ్ళు గానియండి, ఆ! లేదంటే స్పెక్యులేషన్‌లో ఉన్నోళ్ళు గానియండి, హ్మ్. అలాంటి రంగాల్లో ఉన్న వాళ్ళకి అత్యద్భుతమైన కాలం. ఓహ్! బ్రహ్మాండంగా కలిసొస్తుంది. అంటే వాళ్ళ దగ్గర నిల్వ చేసిన వాటికి కూడా విలువొస్తుంది. ఓకే. ఓకే. ఇంతవరకు పనికిరాదని చెప్పి పక్కన పడేసినవి కూడా ఆ! ఏదో విధంగా మార్కెట్‌లో అమ్ముకోవాల్సిన పరిస్థితి, ఇలాంటి దానికి కూడా మంచి విలువైనటువంటి రేట్ దక్కేటువంటి పరిస్థితి. ఆహాహాహా! స్పెక్యులేషన్ వీళ్ళకి బ్రహ్మాండంగా కలిసొస్తుంది. ఓకే. ఓకే. స్థిరాస్తి వృద్ధి ఉంది. కు రాజకీయ నాయకులకు కూడా చాలా అద్భుతంగా ఉంటదంటారా అయితే? రాజకీయ నాయకులకు కర్కాటకంలో ఉన్న వాళ్ళకి మటుకు వాళ్ళకి వాళ్ళ కోసమే ఒక పదవి సృష్టించబడైన పదవొస్తది. ఓహో! అసలు చాలా విషయాలు అర్థమైపోతున్నాయి నాకైతే ఈ ఒక్క దాని వల్ల. మనకి తెలిసిన చాలా ప్రముఖ నాయకుడు, గొప్ప నాయకుడు కర్కాటక రాశిలో ఉన్నారు. కాబట్టి ఆయన పరిస్థితి బావుంటదంటారైతే. 100కి 100% కాలం కలిసొచ్చేటువంటి పరిస్థితులు. ఆహా! ఎందుకంటే 2024, 23 ఆహా! కర్కటక రాశికి ఒక రకమైనటువంటి అత్యంత గడ్డు కాలం. హ్మ్. హ్మ్. దాని నుంచి వీళ్ళలో ఉండేటువంటి శక్తేంటో, హ్మ్. వీళ్ళు ఏం చేయగలిగారో, హ్మ్. ఇంకా ఏం చేయాల్సిందో భవిష్యత్తు, హ్మ్. అన్ని విధాలుగా భగవంతుడు వీళ్ళకి నిర్దేశించిన కార్యక్రమం వైపు వీళ్ళ యొక్క పురోగమనం ముందుకు వెళ్ళి వీళ్ళకి ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుందని చెప్పొచ్చు. ఓహ్! అద్భుతమైన టైము వీళ్ళకి. మరి సినిమా వాళ్ళు? సినిమా రంగంలో ఉన్న కర్కాటక రాశి వాళ్ళకి కూడా మంచి ఖండాంతర ఖ్యాతి, లేదంటే దేశాంతర ఖ్యాతి, హుహు. లేదంటే మీ ప్రయత్నానికి మించిన ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు. కొత్తగా ముఖ్యంగా కర్కాటక రాశిలో ఉండేటువంటిది ఏంటంటే అండి, మనకు క్రియేటివ్స్ హ్మ్. అంటే దర్శకులు కావచ్చు, హ్మ్. పాటలు రాసేవాళ్ళు కావచ్చు, హ్మ్. కొత్తగా వాళ్ళు క్రియేట్ చేసేవాళ్ళు హ్మ్. ఉంటారు కదా! హ్మ్. సంగీతం పరంగా కానీ, హ్మ్. వాటికి మంచి గుర్తింపొస్తుంది. ఓకే. సినిమా రంగానికి ప్రత్యేకంగా వచ్చేసి తులారాశిని ప్రాధాన్యంగా తీసుకుంటాం. హ్మ్. కానీ
చంద్రుడు, శుక్రుడు ఇద్దరు కలిస్తే ఇచ్చే యోగం హ్మ్. ఒక్కొక్క జీవితాల్లోనూ ఒక అత్యద్భుతమైన మలుపుల్లోకి వచ్చినాయి ఆ యోగాలు. ఓహ్! ఇప్పుడు కొంతమంది పెద్ద వ్యక్తులు ఉన్నారు. అవును. వాళ్ళకి ఆ సినిమా తర్వాతే వాళ్ళ లైఫ్ అద్భుతంగా ఉంటది. అవును. అవును. అంతకుముందు వాళ్ళకి మామూలు నటులే. అవును. కానీ ఆ ఒక్క అది చాలామంది జాతకాల్లో శుక్రుడిలో చంద్రుడు గాని, చంద్రుడిలో శుక్రుడిలో కాలంలో గాని పడినవి. ఆ! ఆ 2 గ్రహాలు కలిసి యోగం చేస్తే, ఆ యోగం వాళ్ళకి అదే ఒక రకమైన కొత్త ఐడెంటిటీ ఇస్తది. అవును. అవును. అలాంటి యోగం ఉండేటువంటి పరిస్థితుల్లో కర్కాటక రాశి ఈ సంవత్సరం ఉంటుంది. అద్భుతం. ఒకవేళ సినిమా వాళ్ళు ఎవరైనా గాని, అది పాటలు రాసేవాళ్ళు గావచ్చు, సినిమాలు చేసేవాళ్ళు గావచ్చు, నటించేవాళ్ళు గావచ్చు, ఎవ్వరైనా గాని ఒకవేళ నేషనల్ అవార్డ్‌కి ఎయిమ్ చేస్తున్నట్టయితే ఈ సంవత్సరం అలాంటి గొప్ప పనులు చేసేయొచ్చు అన్నట్టు. సో, చాలా అద్భుతంగా ఉంది. మరి చ విద్యార్థుల పరిస్థితి వాళ్ళు ఏదైనా మంచి ఎగ్జామ్స్ ఏదైనా బోర్డ్ ఎగ్జామ్స్ గాని ఇలాంటి వాటికెళ్తున్నట్టయితే? విద్యార్థుల పరంగా కూడా విద్యార్థులు ఉన్నత శ్రేణి ఫలితాలే పొందుతారు. హ్మ్. ముఖ్యంగా వచ్చేసి వాళ్ళకు పరీక్షల్లో మీరు ఉద్యోగం కోసం చేసేటువంటి ఏవైతే పోటీ పరీక్షలున్నాయో, వాటిలో ఈ సంవత్సరం గట్టిగా ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీరు ఉద్యోగం కొడతారు. అద్భుతం. అద్భుతం. నిజంగా కడుపు నిండినంత పని చేశారు కర్కాటక రాశి వారికి. మీరు చెప్తుంటే చాలా బావుంది. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు బావుంది కదా! అని చెప్పేసి మన ఇష్టం వచ్చినట్టు చేస్తే కుదరదు. వీళ్ళు కూడా పద్ధతిగా కొన్ని పూజలు, కొన్ని నియమాలు ఇవి పాటించుకుంటే బావుంటది అని అంటారు పెద్దలు. మరి మీరేమంటారు? గురుడు వ్యయంలోకొస్తున్నాడు హ్మ్. జూన్ తర్వాత. కాబట్టి ఏంటంటే గురు సంబంధమైంది. హ్మ్. అది కూడా ఏంటంటే అమ్మవారిని పూజిస్తే మంచిది. ఓహ్! లలితా పరమేశ్వరిని గానియండి, హ్మ్. రాజరాజేశ్వరిని గానియండి, హ్మ్. లేదంటే మనకు కొన్ని ప్రత్యేకమైనటువంటి దైవాలున్నాయి. హ్మ్. శ్యామలాదేవి, హ్మ్. సరస్వతి యొక్క ఇంకొక స్వరూపం. అవును. కాళిదాసుకి ఒక్క క్షణంలో విద్య మొత్తం ధారపోసిందామె. హ్మ్. అలాంటి ఉన్నతమైనటువంటి యోగాన్ని పొందడం కోసం దైవారాధన, శ్యామల ఆరాధన. హ్మ్. అలాంటి ఆరాధనలు చాలా విశేషం. ఓకే. కుదిరితే వీళ్ళని ఉజ్జయినిలో ఒకసారి హ్మ్. గట్కాళిని దర్శనం చేసుకోమనండి మంచి ఫలితాలుంటాయి. ఓహ్! అద్భుతం. కాబట్టి ఎలాగో అన్ని విధాలుగా బావుంది కాబట్టి, ఒక మంచి యాత్ర ఏసుకోండి. అలా హ్యాపీగా ఉజ్జయినికెళ్ళేసి రాండి. చాలా అద్భుతంగుంటది. ప్రశాంతంగుండొచ్చు. ఈ సంవత్సరం అంతా గూడా చాలా రిలీఫ్ పొందొచ్చు. గత 2, 3 సంవత్సరాలుగా బాగా రెస్ట్ లేకుండా ఇలాంటి స్ట్రెస్ అంతా తీసుకుంటున్నారు గాబట్టి, మంచి టైం వచ్చిందనమాట. చాలా చెప్పారు గురువుగారు. ధన్యవాదాలు. నమస్కారం అండి.